ఆగస్టు 6న ఉదయం 10:30 అమరావతిలోని సచివాలయం ఫస్ట్ బ్లాక్ లో ఉన్న కేబినెట్ హాల్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను ఆగస్టు 5 ఉదయం 10:30 ఈ కేబినెట్ వ్యవస్థ ద్వారా పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 6న ఉదయం 10:30 అమరావతిలోని సచివాలయం ఫస్ట్ బ్లాక్ లో ఉన్న కేబినెట్ హాల్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను ఆగస్టు 5 ఉదయం 10:30 ఈ కేబినెట్ వ్యవస్థ ద్వారా పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆగస్టు మరలా మరో ఆంధ్రప్రదేశ్ మంత్రి సమావేశం దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం చూస్తున్నట్లయితే తారీఖు కల్లా ఆయా శాఖలకు సంబంధించి ఫైలింగ్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 6న ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్టు 5న ఉదయం కల్లా వాటికి సంబంధించినటువంటి ఏ నిధులకు ఏ వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ ఫైలింగ్ ద్వారా స్పష్టం చేయడం జరిగింది. అంటే గత 3వ తేదీన కేబినెట్ సమావేశం జరిగినప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరలా ఇప్పుడు 15 రోజుల్లోనే మరలా కూడా మరోమారు కేబినెట్ భేటీ కావడం జరుగుతున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అమరావతిలో శరవేగంగా పనులు నిర్వహించడానికి, అలానే ఆయా శాఖలకు సంబంధించినటువంటి పనితీరు, తర్వాత అసెంబ్లీ సమావేశాలు దృష్టిలో ఉంచుకొని 6వ తారీఖున ఉదయం 10:30 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం జరగనున్నది. అంటే ఇప్పటికే చూస్తాక ప్రతి పలు కీలక విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకోవడం కాకుండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు సమీక్షించే పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఉదయం 10:30 సచివాలయంలోనే బ్లాక్ నెంబర్ 1లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరోమారు మంత్రి మండలి సమావేశం కానుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల సమీకరణ, అలానే ఆ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పురోగతి, అలానే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వాటన్నిపై కూడా కీలకంగా సిద్ధం కానున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.